So guys, hi, hello, welcome to another new video of Tech Tuesday. ఈ టెక్ ట్యూస్డేలో మనము రియల్మీ బర్డ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఈ వీడియో ఈజ్ అ కొలాబరేషన్ వీడియో విత్ మై ఫ్రెండ్ రోహిత్. గో చెక్ ఇట్ అవుట్. హలో ఫ్రెండ్స్, నేను రోహిత్. ఈరోజు మనం రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రో ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అన్బాక్సింగ్ కంటే ముందు ఒకసారి ఓవర్వ్యూ చూసేద్దాం. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి రియల్మీ అని ఉంది, రైట్ సైడ్ కూడా సేమ్ రియల్మీ అని ఉంది. డౌన్లో అయితే ఏం లేదు. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏమో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ప్రొవైడ్ చేశారు అప్ టు 35 dB వరకు. ఇంకా 94 ms సూపర్ లేటెన్సీ మోడ్ కూడా ప్రొవైడ్ చేశారు. అది గేమ్స్ ఆడేటప్పుడు ల్యాగ్ అవ్వకుండా ఉంటుంది. ఛార్జింగ్ చూసుకుంటే టోటల్ ప్లేబ్యాక్ వచ్చేసి 25 hours వస్తుంది. అది వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్. నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ అయితే 20 hours వస్తుంది. అది ఛార్జింగ్ కేస్కి. ఇంకా క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ బడ్స్కి ప్రొవైడ్ చేశారు. అది 10 minutes ఛార్జింగ్ పెడితే 3 hours వరకు బడ్స్ యూజ్ చేయొచ్చు. బడ్స్కి ఫుల్ ఛార్జింగ్ అయితే 1 hour పడుతుంది. బడ్స్ ఫుల్ ఛార్జింగ్ అయ్యాక వితౌట్ నాయిస్ క్యాన్సిలింగ్ మోడ్ అయితే 6 hours వస్తాయి. విత్ నాయిస్ క్యాన్సిలింగ్ మోడ్ అయితే 4.5 hours వస్తాయి. నెక్స్ట్ మనకి 10 mm డ్రైవర్ అయితే ప్రొవైడ్ చేశారు, అంటే ఫుల్ బేస్ అయితే ఉంటుంది. ఇంకా ట్రాన్స్పరెన్సీ మోడ్ ప్రొవైడ్ చేశారు, అంటే మనము సరౌండింగ్ సౌండ్స్ వినాలి అనుకుంటే ఆన్ చేసుకోవచ్చు. ఇంకా డ్యూయల్ మైక్ కాల్స్ కోసం ప్రొవైడ్ చేశారు. ఎంఆర్పి చూసుకుంటే 599 అని ఉంది ఇక్కడ, కానీ రియల్మీ వెబ్సైట్లో 499కి మనం పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ ఇంకా వైట్ ఉన్నాయి వెబ్సైట్లో, కానీ మనది ఏమో వైట్ కలర్. ఇంకా IPX4 వాటర్ రెసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ బడ్స్ అయితే రియల్మీ లింక్ యాప్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అన్బాక్సింగ్ చేసేద్దాం. దీని లోపల చూసుకుంటే మనకి యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే ఇన్స్ట్రక్షన్స్, ఇంకా QR కోడ్ ప్రొవైడ్ చేశారు, అంటే రియల్మీ లింక్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి. బ్లూటూత్ వచ్చేసి 5.0 ఉంది. ఓకే, పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ కింగ్ ఆఫ్ ది షో ని బయటికి తీసిద్దాం. ఇదే మన రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రో. ఓకే, ఇంకొక బాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చిన్న డబ్బా కూడా ఉంది. అందులో చూసుకుంటే మనకి బడ్స్ 3 pairs ప్రొవైడ్ చేశారు. ఇంకా ఎల్లో కలర్ టైప్ A టు టైప్ C కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ TWS బడ్స్ దగ్గరికి వచ్చేద్దాం. కేస్ చూసుకుంటే మనకి యాపిల్ లుక్లో ఉంది. ఇంకా చిన్న డవ్ సోప్ లాగా ఉంది. ఫినిషింగ్ అండ్ క్వాలిటీ అయితే సూపర్. ఓకే, ఫ్రంట్ సైడ్ చూసుకుంటే రియల్మీ బ్రాండింగ్ ఉంది. ఇంకా LED ఇండికేటర్ కూడా ఉంది. బాటమ్ సైడ్ ఏమో టైప్ C ఇన్పుట్ ఉంది. బ్యాక్ సైడ్ అయితే ఏం లేదు. ఇంకా బడ్స్ని ఓపెన్ చేసేద్దాం. క్యాప్ ఓపెన్ చేశాక ఇక్కడ కవర్ అయితే ఇచ్చారు బడ్స్కి. అది తీసేస్తే పేరింగ్ మోడ్లోకి వస్తుంది. మన ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసి ఇక్కడ క్యాప్ ఓపెన్ చేశాక బడ్స్ ఒకటి బయటికి తీస్తే
ఫోన్లో మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే చాలు బడ్స్ అయితే పేర్ అయిపోతాయి. నెక్స్ట్ రియల్మీ లింక్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ సైన్ ఇన్ అయ్యాక ఇక్కడ ప్లస్ సింబల్ అనేవి వస్తుంది, దాని మీద ట్యాప్ చేస్తే సెట్టింగ్స్ లొకేషన్ ఆన్ చేసుకోవాలి. లొకేషన్ ఆన్ చేసుకున్నాక యాప్లో బడ్స్ని లింక్ చేశాక ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ ట్యాప్ చేస్తే ఇక్కడ చూసుకుంటే మనకి 3 మోడ్స్ ఉన్నాయి. నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్, జనరల్ మోడ్, ట్రాన్స్పరెన్సీ మోడ్. ఇక్కడ మోడ్ స్విచ్చింగ్ ఉంది. మోడ్ స్విచ్చింగ్ అంటే బడ్స్ని 3 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసుకుంటే కనెక్ట్ చేసుకున్నప్పుడు ఈ 3 మోడ్స్ నుంచి ఒకదాన్ని ఇంకోటి వరకు స్విచ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ గేమ్ మోడ్ కూడా ఉంది. ఇక్కడ వాల్యూమ్ ఎన్హాన్సర్ మోడ్ కూడా ఉంది. ఇక్కడ బేస్ మోడ్ కూడా ఉంది. మనకి బేస్ కావాలి అంటే ఆన్ చేసుకొని ఎంజాయ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డబుల్ ట్యాప్ అని ఉంది కదా, అది లెఫ్ట్ ఇయర్ బడ్ది. లెఫ్ట్ ఇయర్ బడ్లో మనము కంట్రోల్స్ అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే డబుల్ ట్యాప్ ప్లే పాస్, లేకపోతే నెక్స్ట్ ట్రాక్, ప్రీవియస్ ట్రాక్, వాయిస్ అసిస్టెంట్, లేకపోతే స్విచ్చింగ్ మోడ్స్, లేకపోతే ఆఫ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ప్లే పాస్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ త్రిబుల్ ట్యాప్లో ఇక్కడైతే వాయిస్ అసిస్టెంట్ సెలెక్ట్ అయి ఉంది, సో నేను అదే పెడుతున్నాను. నెక్స్ట్ డబుల్ ట్యాప్ రైట్ బడ్, ఇది రైట్ బడ్లో కూడా సేమ్ యాక్షన్స్ ఉన్నాయి. సో నేను ఇక్కడ ప్రీవియస్ ట్రాక్ సెలెక్ట్ చేశాను. ట్రిపుల్ ట్యాప్లో ఇక్కడైతే నెక్స్ట్ ట్రాక్ సెలెక్ట్ చేశాను. ట్యాప్లో ఒకసారి ఇయర్ బడ్ యాక్షన్స్ అన్నీ చూపించేస్తాను. నేను ఇప్పుడు ఇయర్ బడ్స్ వేసుకున్నాను. లెఫ్ట్ సైడ్ డబుల్ ట్యాప్ కొడితే ప్లే అయితే అయింది, నేను ఏం పట్టుకోకుండా. నెక్స్ట్ త్రిపుల్ ట్యాప్ కొడితే వాయిస్ అసిస్టెంట్ అయితే వచ్చింది. నెక్స్ట్ రైట్ సైడ్ డబుల్ ట్యాప్ కొడితే ప్రీవియస్ అయితే వెళ్ళింది. మళ్ళీ ట్రిపుల్ ట్యాప్ కొడితే మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ట్రాక్ అయితే వచ్చింది. ఓకే, ఇయర్ బడ్స్ యాక్షన్స్ అయిపోయాక నెక్స్ట్ ప్రోస్ విషయానికి వస్తే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ బడ్జెట్లో వస్తున్నాయి. ఇంకోటి ఛార్జింగ్ కేసు లుక్ బాగుంది. బ్యాటరీ క్విక్ ఛార్జ్ ఒకటి బాగుంది. కాల్స్కి కూడా ఇది పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కాన్స్ విషయానికి వస్తే వాల్యూమ్ కంట్రోల్స్ ఒకటి ఇవ్వలేదు. ఫిట్టింగ్ అయితే ఇయర్ లోపలికి బడ్స్ ఈజీగా కూర్చుంటాయి, పడిపోతాయనే భయమే లేదు. కానీ ఎవరికైతే ఇయర్స్ సెన్సిటివ్గా ఉంటాయో వాళ్ళకి మాత్రం నేను రికమెండ్ చేయను, ఎందుకంటే కొంచెము పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. బట్ బేస్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం బెస్ట్ చాయిస్ అవుతుంది ఇది బడ్జెట్లో. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ బడ్స్ 8 Pro అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే. So guys, I hope you like the video. Do share, like, comment and subscribe to the Santosh Studios. Jai Hind. It's caught in the crossfire.